ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక తహసీల్దార్ చట్టాలు నిబంధనలు అన్నీ తెలిసిన అధికారే కానీ చివరికి ఒక మోసగాడి బుట్టలో పడిపోయాడు. తనను తాను ఏసీబీ అధికారి అని చెప్పుకున్న ఒక వ్యక్తి ఏకంగా లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి 420గా బయటపడిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆయనో తహసీల్దార్, అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు. కట్ చేస్తే ఏపీలోనే సెన్సేషనల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే ఘటన. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక తహసీల్దార్ చట్టాలు నిబంధనలు అన్నీ తెలిసిన అధికారే కానీ చివరికి ఒక మోసగాడి బుట్టలో పడిపోయాడు. తనను తాను ఏసీబీ అధికారి అని చెప్పుకున్న ఒక వ్యక్తి ఏకంగా లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి 420గా బయటపడిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఘటన చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొన్నిసార్లు భయం, ఒత్తిడి, అనుమానం కలిపి మనల్ని తప్పుడు నిర్ణయాల వైపు నడిపిస్తాయి. అదే జరిగింది ఈ ఘటనలో కూడా. ఒక సాధారణ ఫోన్ కాల్తో మొదలైన కథ చివరకు లక్షల రూపాయల మోసానికి దారితీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో జరిగింది. ముఖ్యంగా మురిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంతో ఈ కథ మొదలైంది. అక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ అన్వర్ హుస్సేన్కు 2021 సంవత్సరంలో ఒకరోజు అనూహ్యమైన ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి చాలా గంభీరంగా మాట్లాడాడు. తనను తాను ఏసీబీ సిఐ హరినాథ్ అని పరిచయం చేసుకున్నాడు. మీపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, త్వరలోనే మీ కార్యాలయం మరియు ఇంటిపై ఏసీబీ దాడులు జరగబోతున్నాయని హెచ్చరించాడు. ఒక ప్రభుత్వ అధికారికి ఇలాంటి మాటలు వినడం సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. అదే పరిస్థితి అన్వర్ హుస్సేన్కు ఎదురైంది. మొదట ఈ విషయం అతనికి షాక్ ఇచ్చింది. అవతలి వ్యక్తి చాలా నమ్మకంగా మాట్లాడటంతో నిజంగానే ఏసీబీ అధికారి అనుకున్నాడు. అతను చెప్పిన విధానం, వివరాలు కూడా అధికారికంగానే అనిపించాయి. దీంతో తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ భయపడిపోయాడు. కొన్ని రోజులకు మళ్ళీ అదే వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవి, ఏసీబీ దాడులు తప్పవు అని చెప్పాడు. కానీ అదే సమయంలో ఒక మార్గం కూడా సూచించాడు. కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవచ్చని, లేకపోతే పెద్ద సమస్యలు ఎదురవుతాయని సూచించాడు. ఈ మాటలు విన్న తహసీల్దార్ మరింత భయపడ్డాడు. చివరికి పరిస్థితిని సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆ మోసగాడు తన అసలు ఆట మొదలు పెట్టాడు. తహసీల్దార్కు మీపై ఉన్న ఫైళ్లన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి భయపెట్టాడు. నేను సహాయం చేయకపోతే మీపై ఏసీబీ దాడులు తప్పవు అని హెచ్చరించాడు. ఇక ఈ విధంగా ఒత్తిడి పెంచుతూ చివరికి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. భయపడిపోయిన తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడు. ఒక్కసారి కాదు, దఫాలుగా పలుమార్లు డబ్బులు ఇచ్చాడు. చివరకు మొత్తం 50 లక్షల రూపాయలు ఆ నకిలీ ఏసీబీ అధికారికి వెళ్లాయి. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. తహసీల్దార్ అనుకున్నది ఒక్కటే, డబ్బులు ఇచ్చిన తర్వాత ఏసీబీ దాడులు జరగవని. కానీ ఒకరోజు జరిగిన ఘటన అతనికి నిజం తెలిసేలా చేసింది. ఒకరోజు నిజంగానే ఏసీబీ అధికారులు ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంపై సోదాలు నిర్వహించారు. ఇది చూసిన అన్వర్ హుస్సేన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే ఇన్ని రోజులు తాను మాట్లాడింది నిజమైన ఏసీబీ అధికారితో కాదని అప్పుడు అర్థమైంది. తాను ఇచ్చిన డబ్బులు అన్నీ ఒక మోసగాడి చేతికి వెళ్లాయని తెలిసి తహసీల్దార్ పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. కానీ నిందితుడు ఎవరో గుర్తించడం అంత సులభం కాలేదు. దీంతో కేసు కొంతకాలం అలాగే కొనసాగింది. తాజాగా ఈ కేసును మళ్లీ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు దర్యాప్తును మళ్లీ ప్రారంభించారు. చివరకు నిందితుడి వివరాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో ఈ మోసం చేసిన వ్యక్తి పేరు హనుమంతు అని తేలింది. అతను కుడేరు మండలంలోని కలగల్లు గ్రామానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. హనుమంతు నకిలీ ఏసీబీ అధికారి అవతారమెత్తి తహసీల్దార్ను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తర్వాత అతన్ని ట్రాక్ చేసి చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక ప్రభుత్వ అధికారి కూడా ఇలా మోసపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఘటనపై సామాజిక వర్గాల్లో ఒక చర్చ కూడా జరుగుతోంది. అవినీతి భయం కారణంగా కొందరు అధికారులు ఇలాంటి మోసగాళ్ల బారిన పడుతున్నారని పలువురు చెబుతున్నారు. పోలీసులు కూడా ప్రజలకు ఒక సూచన చేస్తున్నారు. ఎవరైనా తమను తాము అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే వెంటనే నమ్మకూడదని చెబుతున్నారు. ముందుగా వారి గుర్తింపు నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.